అయితే చాలా క్లియర్ కట్గా దీంట్లో ఆవిడ దాని నుంచి తప్పించుకోవడానికి, ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి క్వాష్ చేస్తే, వీళ్ళు ఛార్జ్ షీట్ కనుక సబ్మిట్ చేస్తే క్వాష్ చేయాలి. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడానికి ముందు క్వాష్ చేయరు. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తే క్వాష్ చేస్తారు. వేసిన తర్వాత ఏమేమి సబ్మిట్ చేస్తారో వీళ్ళు ఎవిడెన్స్ అన్ని ఇంటి దగ్గర నుంచి ముందుగా తీసుకొని దాన్ని వీక్ చేసేట్టు ఈంచే తీపించడానికి ఈవిడ ఫస్ట్ నుంచి దూకుంది. అండ్ ఈ కాల్ రికార్డ్ చేసుకుంది, దాని విషయం ఆయనకు తెలియదు. సో తర్వాత ఏం చేస్తుంది, ఆయన కుదరదమ్మా లేదమ్మా అన్నప్పుడు ఇదిగో ఈ కాల్ నువ్వు నాతో మాట్లాడావు కదా, ఇలాంటి ఇంకా ఆవిడ దగ్గర చాలా ఉండి ఉంటాయి. ఇదే కాదు, ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు కొన్ని పేర్లు చెప్పింది, మురళీ నాయన్ పేరు చెప్పింది, ఇంకో ఎవరో వీరబాబుని పేర్లు చెప్పింది. సో వీళ్ళందరితోనూ ఏదో రకంగా టచ్ లోకి వెళ్ళి ఉంటుంది, ఏదో రకంగా మాట్లాడి ఉంటుంది. సో తర్వాత వీళ్ళ కాల్స్ నేను బయట పెడతాను మీడియాలో అని చెప్పి వాళ్ళని బెదిరించి ఏదో రకంగా పబ్బం గడుపుకుంటుంది. ఈ రోజుకి దాకా ఈ కేసులో ఛార్జ్ షీట్ వేయకపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి జనాలు అడుగుతున్నప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యం మేబీ ఆయన ఎవరైతే ఆఫీసరు ఈవిడతో మాట్లాడారో మనకి తెలియదు ఐడెంటిటీ, బట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అభయహస్తం ఇచ్చి ఉంటారు. అమౌంట్ కూడా మాట్లాడుకుంటున్నారు కదా, ఎవరికి ఎంత ఏంటి, నా దగ్గర ఇంత లేదు, ఇంత బడ్జెట్ ఉంది అనేది. అది అదే నన్ను మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు అన్నారు అనుకో, రా అనగానే 5 లక్షలు వస్తారా, ఇంకొకసారి రా, రెండు పడిపోయింది అది, అక్కర్లేదమ్మా ఫ్రీ ఫ్రీ నెక్స్ట్ అయి ఉండొచ్చు. నేనేమంటానంటే ఆయన ఒక అభయం ఇచ్చి ఉండొచ్చు. ఎలా, ఇంత క్లోజ్ గా మూవ్ అయిన తర్వాత అసలు ఇది కోర్టుకి ఛార్జ్ షీట్ వెళ్తే కదా నువ్వు క్వాష్ గీష ఆలోచించాల్సింది, నీకు అసలు అది ఛార్జ్ షీటే రాకుండా నేను చూసుకుంటా, ఏ గోలా లేదు, నువ్వు హ్యాపీగా చేసుకోమా దందా, ఎవడాపుతాడు నేను, నువ్వు దందా చేసుకో. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నే రోడ్డు మీద తీసుకొస్తున్నాయి కదా ఈ డ్రగ్స్ దందా అనేది. ఇవాళ కూడా రాజస్థాన్ బ్యాచ్ నన్ను పట్టుకున్నారు కదా, అంటే ఈవిడ చక్కగా బేరాలాడుతుందంటే. సార్ నా దగ్గర ఉన్న ఒక ఆడియో ప్లే చేస్తాను భాషా గారు. ఐ థింక్ ఇది మీకు తెలిసే ఉంటుందా తెలియదా అనేది. ఎప్పుడో 10 నిమిషాలు అవుతుంది. అవునా, చెప్పాలి కదా మరి, కాల్ కాలేదు నీకు. ఇది ఓకే, అది వైజాగ్ లో ఒక అతనికి డ్రగ్స్ కావాలంటే ఈవిడ ఇక్కడ నుంచి అక్కడ ఉన్న ఒక నైజీరియన్ సమ్ బ్లాక్ డ్రగ్ పెడ్లర్ తో మాట్లాడి అతను వస్తాడు, నువ్వు అక్కడ రెడీగా క్యాష్ పట్టుకొని ఉండు అంటే, అతను ఏదో రెడ్ కలర్ స్విఫ్ట్ లో నేను ఉన్నాను, వాడికి ఐడెంటిటీ చెప్పు అంటే వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఆ సందు చివరికి పోతాడు, వాడు ఆ ప్యాకెట్ ఇసిరేస్తాడు, మీరు అక్కడ డబ్బులు పడి వాడు తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా ఈవిడ ఎక్కడి నుంచి పైనుంచి పర్యవేక్షిస్తూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మీకు బెంగళూరులో కావాలా, కేఆర్పురంలో, ఓకే ఐ హ్యావ్ సంబడి, వెంటనే నీకు అక్కడి నుంచి తెప్పించేస్తాం. నీకు వైజాగ్ లో కావాలా, ఇక్కడి నుంచి తెప్పించేస్తాం. అలాగే నీకు వరలక్ష్మి టిఫిన్స్ నుంచి కావాలా, ఇడ్లీలో పెట్టి పంపించేస్తాం. పంజగుట్టలో కావాలా, పంజగుట్టలో కూడా కావాలంటే మనం వెళ్దాం పద, అక్కడ పంజగుట్టలో ఉన్నాడు. మ్యానిపులేటింగ్ లో క్వీన్ అన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే మనం విన్న ఆడియోస్ చూసిన వీడియోస్ ప్రకారం ఎవరినైనా సరే నిమిషంలో తన వైపుకు తిప్పుకోగలటువంటి నైపుణ్యం అయితే. సో ఆ నైపుణ్యంతోనే పాపం ఈ పోలీస్ ఆఫీసర్స్ బీపులు వాడండి, కొన్ని బీప్స్ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్ కావాలంటే భాషా గారు, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. చెత్తగాని చూడకు, ఎక్కడున్నావు, అయిపోయిందా, దగ్గర ఏమైనా నా దగ్గర లేదు. సరే 10,000 స్కోర్ చేద్దాం. అంటే నాకు విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నట్టున్నాయి. ఓకే, వాళ్ళ కోడ్ లాంగ్వేజ్. ఓకే, దీంతో కంటిన్యూషన్ ఇక్కడ విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ అలవాటు పడ్డ ప్రాణం వేసుకోకపోతే విత్డ్రా సిమ్టమ్స్ వస్తున్నాయి. ఇక్కడ తను అడిగింది బాయ్ ఫ్రెండ్ అడిగింది కదా, సో ఇక్కడ ఇంకొకటి విందాం. సంబంధం చూసి పెళ్లి చేసి కావాలి ఇప్పుడు. ఇది మన హీరో అయితే ఒకళ్ళు ఉన్నారు, రియల్ జంపల్స్ తెలుసు. సాయి మంచిగా ఉండదు సాయి, నువ్వు కూడా ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతావు ప్రతిసారి. అరే ఊరికే మామూలుగా అంటున్నా, అందరూ విష్ చేశారు కదా అందుకని అలా అన్నా. అంటే నీకు రాజు ఏమైనా చెప్పాడా దట్ ఐ లవ్ హర్, లేదు అలాగా మామూలుగా వీళ్ళు అంటున్నారు కదా అని. నీతో అన్నారు ఎవరైనా? ఎవరన్నా అంటుంటే విన్నా అంటే. ఎవరంటుంటే ఏమో గుర్తులేదు, ఏమో నాకు గుర్తులేదు. ఓకే,
నేను ఇంకో అబ్బాయిని చేసుకుని ఇదే ఇంట్లో ఇలాగే ఉంటా. రాజు ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. చూసి పెట్టుకోండి అది కూడా. అదే జరుగుద్ది. అప్పుడు కానీ అందరూ మూసుకొని కూర్చుంటారు. అది అందరూ మా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. మా ఇద్దరికి ఏదో సంబంధం ఉందని. మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు పొరపాటున రాజుతో నాకు సంబంధం వంట కట్టావా? ఎలా మాట్లాడతావు నువ్వు నన్ను రాజుతో అని చెప్పి అంటుంది చూడండి. అవును అవును. కానీ ఇదే లావణ్య నాకు రాజు అంటే చాలా ఇష్టం, ఇప్పటికైనా సరే వచ్చేస్తే నేను గుండెలో పెట్టి చూసుకుంటా అని చెప్పి ఆడేలా కూడా విన్నాను కదా. అంటే ఏ ఎండకా గొడుగు అంటారు చూసారా. అప్పుడు ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఏదో రకంగా చెప్పాలి కాబట్టి ఆ పాత పరిచయం తీసుకొని దాన్ని ఏదో రకంగా పరిచయం అయిపోయింది. మీకు చాలా క్లియర్ కట్గా ఈ కాల్లో మీకు అద్భుతమైన పాయింట్ దీంట్లో ఉంటుంది ఏంటంటే, ఇదే ఇంట్లో పెళ్లి చేసుకుని నేను వేరే వాడిని, కింద నేను ఉంటాను, రాజు పైన ఉంటాడు. ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ గా తీసుకొని మేము ఇద్దరు మొగుడు పెళ్ళాం అని చెప్పి ప్రపంచానికి అంతా చెప్పిన లావణ్య ఆవిడ నోటితోని ఇప్పుడు ఏం చెప్తుంది, అసలు రాజుకి నాకు ఏంటి సంబంధం, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మాకిద్దరికి ఏ సంబంధం లేదు, నువ్వు అలా మాట్లాడుతుంది కోపం పడుతుంది. కోపడుతుంది. అట్ ద సేమ్ టైం చాలా క్లియర్ గా చెప్తుంది, ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన నేను కింద ఉంటాను, నేను పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో ఉంటాను, వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని పైన ఉంటాడు. ఇది కదా ఇంటర్నల్ మ్యాటర్. ఇదే జనాలకి అర్థం కావట్లా, చాలా మందికి అర్థం కాక ఉన్నారు కాబట్టి చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరు మూడు పెళ్ళాలే, వాడు వాడుకొని వదిలేసాడు. ఇట్లా కాదు, ఆవిడ బలవంతంగా ఆ ఇంట్లో ఉండడానికి కారణం కూడా ఏవో ఫోటోలు ఇవన్నీ పెట్టుకుని పాతవన్నీ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి ఉన్నామని చెప్పి రాజు చెప్పాడు కదా. అదే అయిపోయింది, అన్నారు అయిపోయింది. 2016 ముందు ఉండే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 2 years రిలేషన్ లో ఉన్నాము, తర్వాత ఇవన్నీ కూడా విన్నాం కదా మనం. అవును. సో చాలా క్లియర్ కట్ గా మస్తాన్ సైతం అదే చెప్తుంది, పొరపాటును కూడా నాకు సంబంధం చూడంటే. ఎందుకు ఒకసారి బాయ్ ఫ్రెండ్ నుంచి మళ్ళీ పెళ్లి వరకు వెళ్ళిపోయింది అంటే, పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉందనుకోవాలా లేకపోతే ఏంటి? ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కటి లింక్ లేకుండా ఉంది. ఆవిడ పెళ్లితో గానీ ఆవిడ బాయ్ ఫ్రెండ్స్ తో గానీ నాకు సంబంధం చాలా క్లియర్ కట్ గా నా ఎజెండా. ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ కి సంబంధించి ఎంత క్లియర్ కట్ గా సిస్టమ్స్ ని మ్యానిపులేట్ చేస్తూ పోలీస్ ఆఫీసర్ సైతం కూరగాయలు బేరాలు ఆడినట్టు పోలీస్ ఆఫీసర్ తో బేరాలు ఆడడం, ఆవిడ కేసు నుంచి బయటపడడానికి యాక్చువల్ గా ఆయనతో క్వాష్ కి సంబంధించి ఆయనతో డైరెక్ట్ గా డీల్ చేసుకుంటుంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈ మీడియా సమక్షంగా నేను అదే అడుగుతున్నాను, పోలీసులను అడుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరు, నేను కూడా వాళ్ళని బాధితులాగానే చూస్తాను. ఏదో కోణంలో పాపం ఒక అమ్మాయి వచ్చి అయ్యో అని చెప్పి అన్నప్పుడు ఏదో సరే పోన్లే అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ చూపించినప్పుడు ఆ కాల్ రికార్డ్ చేసుకుని నాకు తెలిసి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుందా అనేది నా డౌట్. అందుకనే ఇవాళ దాకా ఛార్జ్ షీట్ అవ్వలేదు. మరి అవ్వాలంటే ఏం చేయాలి?